ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎన్నడైనా ఆలోచన చేసిండ్రా? సన్న బియ్యం ప్రతి పేదవాడికి 3,10,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే 60 రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ 45 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయంటే 3,10,00,000 మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం. రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు. ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనది కాదా? ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. వీటిని అమలు చెయ్యాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పని చేయాలి. ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి, రేషనలైజేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి. ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో, పోలీస్ కమిషన్కో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు, అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరు అందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏ నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన. ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే.